నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి, పంతంగి సుబ్రహ్మణ్యం అనేవాళ్ళు. సార్ నాకు బాడీ ఒక కలర్ ఉంటే ఫేస్ ఒక కలర్ ఉంది సార్, సన్ స్క్రీన్ వాడితే చిన్న చిన్న పింపుల్స్ గా వస్తున్నాయి సార్, ప్లీజ్ నాకేమైనా సొల్యూషన్ చెప్పండి సార్ అని అడుగుతున్నారండి. నా సబ్స్క్రైబర్ పెట్టిన కామెంట్ ఎన్నో లక్షలాది మందికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సన్ స్క్రీన్స్ అనేటివి ఆన్లైన్ లో తీసేసుకొని అడపదడపగా మీరు చర్మం పైన పెట్టేసుకున్నాక చర్మం లోపలికి అక్కడ పింపుల్స్ రావటం, అలానే చిన్నగా అలర్జీ రావటం, నలుపుగా మారటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు జరుగుతాయి, ఇలాంటివి ఎందుకు ఉంటాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సన్ స్క్రీన్స్ అనేటివి ఒక లేయర్ లాగా ఫామ్ అయి మంచిగా స్కిన్ పైన ఒక కవచం లాగా మారుతూ ఉంటుందండి. కానీ కొన్నిసార్లు అవి కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ లాగా మారిపోతూ ఉంటాయి. మనకి కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అంటే ఏంటి? సన్ స్క్రీన్స్ అనేటివి మనకి ఎప్పుడైనా కానీ నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేటివి ఉండాలి. చర్మం పైన అప్లై చేసినప్పుడు ఎక్కడెక్కడైతే మనకి పోర్స్ ఉంటాయో ఆ పోర్స్ దగ్గర మనకి బ్లాక్ కాకుండా మనకి చూసుకోవాలన్నమాట. అంటే ఆ పోర్స్ కనుక బ్లాక్ అయినాయి అనుకోండి, ఆ ఓపెన్ పోర్స్ ఏంటి, మనకి ఆయిల్ ల్యాండ్స్ అనేటివి అక్కడ ఓపెన్ అవుతాయి. సో ఆ ఆయిల్ ల్యాండ్స్ అనేది ఓపెనింగ్ దగ్గర అక్కడ బ్లాక్ అయిపోయినాయి అనుకోండి, అవి ఏమవుతాయి అంటే నెమ్మదిగా ఆయిల్ ల్యాండ్స్ అనేటివి లావ్ అయిపోయి లేకపోతే ఆయిల్ ముద్దల్లాగా అక్కడ వచ్చి ఇరుక్కుపోతాయి. వాటిని కొమిడోన్స్ అని అంటారు. కొమిడోన్స్ అనే దాంట్లోకి ఏమవుతుంది, దాంట్లో ఆయిల్ అంతా ఉన్నందుకు పక్కనున్న బ్యాక్టీరియా వచ్చి దాన్ని తినేస్తూ ఉంటుంది అనమాట. అది ఒక పస్ లాగా ఫామ్ అయిపోయి పింపుల్స్ లాగా అవుతుంది అనమాట. సో ఆ పస్ లాగా ఫామ్ అయి పింపుల్స్ అయిన దానికే మనము ఇది అంతా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సన్ స్క్రీన్ అప్లై చేసినప్పుడు ఆ కొమిడోన్స్ బ్లాక్ అయిపోవటం తోటే మనకి ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి చర్మంలో మనకి ఆ విధంగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. అయితే నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేది పెట్టడం తోటి ఏమవుతుందంటే మనకి సన్ స్క్రీన్ అప్లికేషన్ మనం ఎన్నిసార్లు చేస్తున్నా ఆ ఓపెన్ పోర్స్ అనేవి బ్లాక్ కాకుండా ఉండటానికి కానీ దానికి అది హెల్ప్ చేస్తాయి అనమాట. అయితే నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ లో కూడా మనకి మంచిగా ఎఫెక్టివ్ సన్ స్క్రీన్స్ అనేటివి ఉండాలి. మనకి మైక్రోనైజ్డ్ జింక్ ఆక్సైడ్, మైక్రోనైజ్డ్ టైటానియం డైఆక్సైడ్ అని కొత్త జనరేషన్ సన్ స్క్రీన్స్ వచ్చాయండి. అలానే టినోసార్బ్ అని సన్ స్క్రీన్స్ వచ్చాయి. అలానే ఆక్టినాక్సైడ్ వి కూడా బెటర్ ఫార్ములేషన్స్ అనేటివి కూడా వచ్చాయి. మెక్సోరిలెస్ అని వచ్చాయి. ఇలాంటి అనేక రకమైన కొత్త సన్ స్క్రీన్స్ కూడా మనకి వస్తున్నాయి అనమాట. ఈ సన్ స్క్రీన్స్ అని కాంబినేషన్ తోటి చేయటం తోటే మనకి చర్మంలో ఎక్కువగా ఆయిలీగా లేకుండా ఎఫెక్టివ్ గా సన్ ఎక్స్పోజర్ మనకి దానికి అయినా కూడా మనకి నలుపు ఎక్కువగా కాకుండా ఉండటానికి కూడా ఈ సన్ స్క్రీన్స్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి. సార్ మరి ఈ సన్ స్క్రీన్స్ అన్ని పెట్టినప్పుడు నాకు ఆయిలీగా ఉంటుంది సార్, ఆయిలీగా ఉన్నందుకు నాకు పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఇవి ఎంత ఆయిలీగా ఉన్నా కానీ ఆ ఓపెన్ పోర్స్ లో లోపలికి వెళ్ళి బ్లాక్ చేయవండి. ఆయిలీగా ఉన్న ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది కానీ వాష్ చేసేసినాక ఆ లేయర్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఓపెన్ పోర్స్ ని బ్లాక్ చేయకుండా ఉండేటివి కూడా ఆయిలీ సన్ స్క్రీన్స్ ఉంటాయండి. కానీ ఆయిలీగా పెట్టినప్పుడు మనకి చర్మం పైన ఇబ్బందికరంగా కనిపిస్తుంది సార్ అని అంటారు. అలాంటి దానికి మీరు ఏం చేయాలంటే సన్ స్క్రీన్ పెట్టినాక మీరు మంచిగా కాంపాక్ట్ అనేది అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో కాంపాక్ట్ అనేది అప్లై చేసినాక మనకి చర్మం పైన మంచిగా ఒక లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. కొన్ని టింటెడ్ సన్ స్క్రీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. టింటెడ్ సన్ స్క్రీన్స్ కూడా అప్లై చేసినప్పుడు మనకి మంచిగా ఒక షేడ్ ఆఫ్ సన్ స్క్రీన్ అనేది మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. చాలా మందికి టింటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి కూడా నచ్చుతూ ఉంటాయి. అలానే మనకి ఇతరత్ర సన్ స్క్రీన్స్ ఉంటాయి. మినరల్ సన్ స్క్రీన్స్ అని అంటారు, జెల్ సన్ స్క్రీన్స్ అని అంటారు, SPF 50 అని అంటారు, SPF 30 అని అంటారు. ఇలాంటి అనేక రకమైన సన్ స్క్రీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన చర్మానికి ఏదైతే సన్ స్క్రీన్ సెట్ అవుతుందో దాని ప్రకారంగానే మనం కనిపించుకొని దాని ప్రకారంగానే మనం దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్స్ అనే దానికి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనం వాడుతూ మనకి ఏది నచ్చుతుంది, ఏది ఎఫెక్టివ్గా ఉంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సార్ నాది ఆయిలీ స్కిన్ సార్, నాకు ఏదైనా సన్ స్క్రీన్ సజెస్ట్ చేయండి అని అంటారు. సార్ నాది డ్రై స్కిన్ సార్, నాకు సజెస్ట్ చేయండి అని అంటారు. నాది కాంబినేషన్ స్కిన్ సార్, సజెస్ట్ చేయండి అని అంటారు. అన్ని సీజన్స్ లో అన్ని స్కిన్స్ కి సరిపడా ఒకటే సన్ స్క్రీన్ అనేది ఉండదండి. మన స్కిన్ కి తగ్గట్టుగా, మన సీజన్ కి తగ్గట్టుగా అన్నట్టుగా మనం చూసుకొని దాన్ని నిర్ణయించుకొని దాంతో పాటు మనం వాడుకొని ప్రయత్నం చేసి వాడాల్సిన అవసరం ఉంటుంది. అలానే సీజన్స్ మారినప్పుడు కూడా, సమయానికి మారినప్పుడు కూడా మనం సన్ స్క్రీన్స్ అనేది మారుస్తూ ఉండాలి. అలానే మీరు టూర్కి వెళ్తూ ఉంటారు కదండి, సార్ నేను బీచ్కి వెళ్తున్నాను, అలాంటప్పుడు నేను సన్ స్క్రీన్ వాడాలనుకుంటున్నాను ఇలా అని చెప్పి అంటారు చాలా మంది. అలాంటప్పుడు 50 SPF సన్ స్క్రీన్స్ ఇలాంటివి కూడా వాడుతూ ఉండొచ్చు అనమాట. సో సన్ స్క్రీన్స్ గురించి అని నేను మీకు ఇవాళ చెప్పానండి. మీకు అసలు ఎటువంటి సన్ స్క్రీన్ పడుతుంది అనే దాని గురించి అని మీకు వివరించాలనంటే మీరు మా దగ్గరకు వస్తే మీ చర్మాన్ని చూసి మేము అప్పుడు చూసి మేము డిస్కస్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ తోటి వస్తానండి మీ ముందుకి. నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీరు అందరూ మంచిగా ఇన్ఫర్మేషన్ పొందుతున్నారని ఆలోచిస్తున్నానండి. అలానే మీరు షేర్ కూడా చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.